కరెక్ట్. ఇప్పుడు నేను కుదరదని చెప్పినా మీరు నాకు సపోర్ట్ చేసినా ఏది మారదు. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఆయనే బయటపడతారు. కానీ ఇంత తక్కువ డబ్బుతో మామయ్య, మా చేతుల్లో 50,000 5,000 కుటుంబ బాధ్యతల్ని సమానంగా చూసుకోగలం. ఆ సహనం, సమర్థత ప్రకృతి మాకిచ్చిన వరం. ఏమోనమ్మా, తలుచుకుంటేనే నా తల గిర్రున తిరుగుతోంది. పైగా ఇప్పుడు కళ్యాణి, అభిరామ్తో పాటు మొత్తం 8 మంది ఉన్నాం. ఏం చేస్తావో ఏమో. ఎంతమంది ఉంటే ఏంటి మామయ్య, మనసుంటే మార్గం ఉంటుంది. నేను వెళ్ళి డబ్బు గదిలో పెట్టేసి వస్తాను. ఆడు నిన్ను ఎలాగూ బ్యాంకులో వేసుకోమన్నాడు కదా, వేసుకో. ఆహాహాహాహాహా, నీ కొడుకు దానకర్ణుడు. ఎంత మంచి కొడుకుని కన్నావురా చెప్పా. 15,000తో ఈ కుటుంబాన్ని నెలంతా చూసుకుంటావా? ఎలా చూసుకుంటావో నేను చూస్తానే.